ఓవైపు సంక్రాంతి పండక్కి ఊరెళ్లేందుకు హైదరాబాదీ సిద్ధమవుతుంటే దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలు చేస్తున్నారు. నగరంలోని కేపీహెచ్పీలో తాళం వేసి ఉన్న 2 ఇళ్లలో చోరీలకు తెగపట్టారు. దీంతో పండక్కి ఊరెళ్లాలంటే ఆలోచించుకోవాల్సి వస్తోందంటున్నారు నగరవాసులు. ఇప్పటికే చైన్ స్నాచింగ్లతో హడలిపోతున్నామని, ఇప్పుడు చోరీలతో భయమేస్తోందంటున్నారు. పిల్లలకు సెలవులు ఇచ్చాక ఇట్లా ఊరెళ్దాం అనుకున్నాం, కానీ ఇట్లా దొంగల వల్ల ఇళ్ళకి తాళాలు వేయాలంటే భయంగా ఉంది. మేము పండగ చేసుకోవాలా లేకపోతే ఇక్కడే ఉండిపోవాలా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము. బంగారం లాంటిదంటే లాకర్లో పెట్టుకుంటాము, టీవీ, ఫ్రిడ్జ్ ఇట్లాంటి వస్తువులను కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము. ముఖ్యంగా ఈ సంక్రాంతి రోజుల్లో దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా, అంటే లాస్ట్ ఇయర్ లేదు కానీ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ దొంగతనం లేదు. ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా కేపీహెచ్పీ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతం వాళ్ళు వీళ్ళందరూ కూడా పిల్లలు సెలవులో కానీ దాదాపు 10 రోజులు 15 రోజులు ఊరు వెళ్తారు. ఈ ఊరు వెళ్ళినప్పుడు ముఖ్యంగా ఏ అయితే ఊళ్ళు వెళ్తున్నారో వీళ్ళకి ఆల్రెడీ పోలీసు వాళ్ళు ఇంటిమేషన్ ఇవ్వడం కూడా జరుగుద్ది. ఎవరైనా ఊరు వెళ్తే కనుక మాకు ఇంటిమేషన్ ఇవ్వండి, మేము చూసుకుంటామని. కానీ చెప్పకుండా వెళ్ళిపోవటం వల్ల ఏం జరుగుతుందంటే ఇల్లు వచ్చే లోపల ఆ ఇల్లు దోపిడీ జరగడానికి గురవుతుంది. దానికి ముఖ్య కారణం ఏంటంటే అసలు ఆ గల్లీలో ఎవరు ఉన్నారు ఏంటో కూడా తెలియకుండా ఎవరో కొత్త వాళ్ళు రాబట్టి ఇక్కడికి వాళ్ళని ప్రశ్నించే పరిస్థితి లేదు. అయితే దొంగతనాల విషయంలో ఆందోళన అవసరం లేదంటున్నారు పోలీసులు. పండగ సీజన్లో ప్రత్యేక బృందాలతో రక్షణ ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రజలు ఎలాంటి అపోహలు నమ్మొద్దంటున్నారు సైబరాబాద్ సిపి సజ్జనార్. చోరీలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో అడిషనల్ బీట్స్ ఏర్పాటు చేశామన్నారు. నగరంలో జరుగుతున్న చోరీలపై సైబరాబాద్ సిపితో మా ప్రతినిధి గీతా ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ సజ్జనార్ సాబ్ మనతో పాటు ఉన్నారు. ఈసారి ఎన్ని కేసులు నమోదయ్యాయి? ముఖ్యంగా మీరు అన్నట్లు సంక్రాంతి పండుగ వస్తే ముఖ్యంగా మన సైబరాబాద్ ఏరియాలో చాలామంది చాలా అవుట్ సైడ్ స్టేట్స్ నుంచి ఉన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి, మన తెలంగాణ కూడా చెందిన వాళ్ళు చాలా ఫ్యామిలీస్ ఉన్నాం. పండుగ వస్తేనే వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్తారు. ఇది మనకు సంవత్సరంలో మొదటి పండుగ కావడంతో సంక్రాంతి డెఫినెట్లీ చాలామంది వెళ్తారు. మనం కూడా ఆల్రెడీ ఇప్పుడే దాకా 2 కేసులు నమోదు కావడం జరిగింది. ఇక్కడ తాళాలు పగలగొట్టి దొంగతనం చేసిన కేసు. మనం అందరు కూడా ఆల్ టీమ్స్ని మనం అలర్ట్ చేయడం జరిగింది, జోనల్ ఆఫీసర్స్ని. అది కాకుండా మన రెగ్యులర్ పెట్రోలింగ్ బీట్స్ కాకుండా మన దగ్గర నుంచి కూడా మన దగ్గర ఉన్న ఏఆర్ స్టాఫ్ని కూడా దాదాపు 200 మందిని మనం ఇంపార్టెంట్ ప్లేసెస్లో కేపీహెచ్పీ, మియాపూర్, చందానగర్, కూకట్పల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, రాజనగర్ ఏరియాలో, ఎందుకంటే చాలామంది అవుట్ సైడ్ ఉంటున్నారు బయట స్టేట్స్ వాళ్ళు. సో ఆ ఏరియాకి అంతా మనము కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. దోపిడీ చేసిన వాళ్ళు ఏ ఏరియాకి చెందిన వాళ్ళు? అంటే ఇక్కడ ఇంకా అది కొంచెం వర్కౌట్ చేస్తున్నారు. కొంతమంది బయట వాళ్ళు కూడా వచ్చి చేస్తున్నారని చెప్పి తెలిసింది. ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా కొంతమంది అలర్ట్ కావడం జరిగింది. సో లోకల్ కూడా మనం జైల్స్ నుంచి ఎవరెవరు రిలీజ్ అయినారు, పాత నేరస్తులు ఎవరి పైన కూడా మనం నిఘా ఉంచడం జరుగుతుంది. అయితే ఒక్కసారి దొంగతనం చేసినా 10 సార్లు దొంగతనం చేసినా దొంగతనం కిందకే వస్తుందని చెప్పేసి వాళ్ళని ఒక 15 రోజుల్లో జైల్లో పెట్టి మళ్ళీ తీసుకురావడం. సో మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ దట్ విల్ బీ యాజ్ ఇట్ ఈజ్. సో అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అండ్ ఎలాంటి పెట్రోలింగ్ కానీ ఎలాంటి ప్రాసెస్ మీరు ఏర్పాటు చేస్తున్నారు ఈసారి? అదే ముఖ్యంగా మనము లాస్ట్ 3 ఇయర్స్లో ఎక్కడెక్కడ మన ఆఫెన్సెస్ జరిగింది ఆ హాట్స్పాట్ అనాలిసిస్ అంటే చేస్తాను. మనము ఎక్కడెక్కడ దొంగతనం అయినా ఆ ఏరియాను ఒక క్లస్టర్గా చేసి ఇక్కడ రెగ్యులర్ బీట్ కాకుండా స్పెషల్ బీట్ కూడా కొన్నిసార్లు, ఎందుకంటే చాలా ఆఫెన్స్ అవుతుంటే ఒక బీట్ దగ్గర కవర్ కాదు. సో మనం ఇంకా అడిషనల్ బీట్స్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. జైల్స్ వాళ్ళు కూడా మీరు అన్నట్లు కొంతమంది ఇప్పుడు 15 days 20 days లోపల పోవడం, మళ్ళీ బయట వచ్చి చేయడం. సో మనం ఈ మధ్యలో మన తెలంగాణ స్టేట్లో మన సైబరాబాద్లో కూడా చాలా పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. ప్రివెన్షన్ డిటెన్షన్ యాక్ట్ కింద చాలామందికి మనం పెట్టడం జరిగింది. లాస్ట్ సారి 17 మందికి మనము పెడితే 2018లో దాదాపు 61 మందిని మనము పీడీ యాక్ట్లో పెట్టడం జరిగింది. సో ఇట్లా మనం వాళ్ళని పీడీ యాక్ట్లో పెట్టి చాలా రోజు కూడా జైల్లో ఉంచి ఆ టైంలోనే మనం ట్రయల్ కండక్ట్ చేసి వాళ్ళకి శిక్ష పడే విధంగా మా వంతు ప్రయత్నం చేయడం జరుగుతుంది. అది చాలా సక్సెస్ఫుల్గా పని జరుగుతుంది. అది సో ఇప్పుడు ఊర్లోకి వెళ్ళాలంటే కూడా వాళ్ళు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తాళాలేసి వెళ్తే ఒకవేళ దొంగలు చొరబడితే కనుక పరిస్థితి ఏంటి అని. సో ఇప్పుడు అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను అలాంటి భయపడాల్సిన అవసరం లేదు. అపోహలు నమ్మొద్దు ముఖ్యంగా, ఎందుకంటే ఒక ఆఫెన్స్ ఏదో జరిగితే చాలా పుకార్లు వచ్చినా చాలా సోషల్ మీడియాలో డిస్కషన్ అయింది. సో ముఖ్యంగా పబ్లిక్ అందరూ కూడా కోరుతుంటే అపోహలు వద్దు, భయపడాల్సిన అవసరం లేదు. పోలీస్ చాలా భద్రతా వ్యవస్థ చేస్తుంది. మీ నిర్భయంగా మీరందరూ కూడా ఊరికి పోరండి. మనం డెఫినెట్లీ మా బాధ్యత అది, మనం చూసుకుంటాను. బట్ మీ పోయే ముందు మాత్రం మీరందరూ కూడా కొన్ని జాగ్రత్త పాటించాల్సి చెప్పి నేను కోరుతున్నాను. ముఖ్యంగా ఇంట్లో ఉన్న నగదు కానీ, బంగారు వస్తువులు కానీ, వజ్రాలు కానీ మీరందరూ కూడా మీ బ్యాంక్ లాకర్ వ్యవస్థను యూజ్ చేసుకోండి.
అక్కడ యూజ్ చేసుకుని భద్రంగా ఉంచండి. అది కాకుండా ఈ మధ్యలో మళ్ళీ ఊరికి వెళ్తున్నాం అని చెప్పి ముందునే వచ్చి ఇంట్లో పెట్టి అందరు కూడా చెప్పడం నేను బ్యాంక్కి వెళ్ళి వచ్చాను, డబ్బులు తీసుకొచ్చానని చెప్పి అలాంటి పని చేయవద్దు. ఎందుకంటే ఏదో సమాచారం ఉంది. సో అదేవిధంగా పోయే ముందు కూడా మంచి తాళాలు వేయండి. ఏదో నాసిరకం తాళము లేదంటే ఏదో చీప్ క్వాలిటీ తాళం వేయకుండా మంచి తాళం ఇచ్చి ఇంటి దగ్గర ఉన్న ఇంటి పక్క ఉన్న వాళ్ళు కానీ ఇంటి పైన ఉన్న వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఇట్లా ఊరికి వెళ్తున్నాం వెళ్ళే ముందు కూడా మంచి భద్రత చేసి కొంచెం మంచి డోర్స్ పెట్టినట్లు చూడాలి. ఎందుకంటే చాలాసార్లు చూసాను ఒక డోర్ ఒకసారి కొడితేనే పడిపోయేంత స్థితిలో ఉంటాం. సో ముఖ్యంగా అలాంటి చేయాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా కొంచెం అక్కడ ఎవరు అలారం సిస్టమ్ పెట్టుకోవడము లేదంటే పక్క వాళ్ళు కూడా ఏమో ఎవరు టచ్ చేస్తేనే అది అలారం వచ్చినట్లు అది ఒక సిస్టమ్ పెట్టుకోవాలి. ముఖ్యంగా సీసీ కెమెరా వల్ల బాగా లాభాలైన ఈ మధ్యలో కూడా మనం బికాస్ ఆఫ్ సీసీ కెమెరా ఆల్మోస్ట్ 21% క్రైమ్ తగ్గింది మనకు. ఎందుకంటే పోయిన సంవత్సరం 6,000 కెమెరాలు ఉంటే ఈ సంవత్సరం దాదాపు 60,000 కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది ఇప్పుడు దాకా. సో దానివల్ల కూడా మనకు క్రైమ్ బాగా తగ్గింది, బాగా యూస్ఫుల్ అయింది. సో ప్రజలందరూ కూడా కోరేదంటే మీ చుట్టుపక్కల కూడా మీరు కెమెరా అరేంజ్ చేసుకోండి. ముఖ్యంగా ఇంటి దగ్గర లేదంటే బయట కమ్యూనిటీలు కూడా అందరూ కలిసి చేసుకుంటే బాగుంటుందని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది ఇక్కడ 2 కేసులు అయితే నమోదయ్యాయి. ఏదేమైనప్పటికీ కూడా ఊరికి వెళ్ళాల్సిన సంక్రాంతి వచ్చింది, తప్పకుండా ఊరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి గోల్డ్ అయినా కానీ డబ్బులు ఉన్నా కానీ బ్యాంకులో లాకర్లో భద్రపరచుకోవాలని సార్ చెప్తున్నారు. విత్ కెమెరా పర్సన్ శివకుమార్తో గీతా, TV9 హైదరాబాద్.